హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ ట్రావెల్ స్టోరీ. సో మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. ఈరోజు అయితే మేము ప్యారిస్ వెళ్తున్నాం అనమాట. సో ఇంకా కొంచెం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కొంచెం నెయిల్ ఆర్ట్ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా చేయించుకుందామని మా ఇంటి దగ్గరలో ఉన్న జావేద్ హబీబ్కి అయితే వెళ్తున్నాము. సో క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది. సో మంచిగా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఇక్కడ వచ్చేసాము. సో ఇక్కడ ఇది చేయించుకోవడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours అయిపోయింది ఇక్కడ. సో ఇంకా కొంచెం హెయిర్ కట్ కూడా చేయించుకుందాం అనుకున్నా, బట్ ఇంకా వద్దులే, ఇంకా ట్రిప్లో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి తర్వాత చేయించుకుందామని చెప్పేసి ఇంకా వచ్చేసాను. అండ్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా అక్కడ మొత్తం ట్రిప్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఉన్న హెయిర్ కూడా పోగలేదని చెప్పి ఇంకా హెయిర్ కట్ అయితే ఏం చేయించుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి జావేద్ హబీబ్లో నెయిల్ ఆర్ట్ అంత ఏం బాగా అనిపించలేదు నాకు. సో నెక్స్ట్ టైం వేరే దగ్గర ట్రై చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ట్రిప్ మెయిన్గా తీసుకోవాల్సిన థింగ్స్ వచ్చేసి ఒకటి పవర్ బ్యాంక్, తర్వాత ఇంకా మీ దగ్గర కెమెరా ఉంటే కెమెరా, సో ఇంకొకటి యూనివర్సల్ అడాప్టర్ అనమాట. సో అక్కడ ఎలా ఉంటుందో చార్జ్ పెట్టుకోవడానికి మనకు తెలీదు. సో తీసుకొని వెళ్తే కొంచెం బెటర్ అనమాట. ఇంకా కొంచెం లేడీస్కి ఇంకా అక్కడికి వెళ్ళి కొందాము అది అని చెప్పేసి అని ఏమనుకోకండి. లిప్స్టిక్ కానీ ఇంకా ఐస్కి సంబంధించిన మేకప్కి సంబంధించిన థింగ్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ చాలా యూరోప్ ట్రిప్ అంటే ఇంకా ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి. సో ఇక్కడ మనం 10 రూపీస్ అంటే అక్కడ 100 రూపీస్, సో ఇక్కడ 100 రూపీస్ అంటే అక్కడ 1000 రూపీస్ కాబట్టి సో చాలా 10 times డబల్ రేట్ ఉంటుంది. సో అందుకని మీరు ఏమున్నా సరే ఇక్కడ నుంచే క్యారీ చేయడం చాలా బెటర్. మీకు వీలైతే ఇంకా స్నాక్స్ కూడా అన్నీ కూడా పెట్టుకోండి. అండ్ పికిల్స్ ఏం పెట్టుకోకండి, జస్ట్ పొడి అలాంటివి ఓకే, బట్ ఇంకా మిగతావి సీడ్స్ ఉండే పికిల్స్ మాత్రం అసలు పెట్టుకోకండి, అది అలో చేయరు. అండ్ ఇంకా షాంపూస్, కండిషనర్స్ అవన్నీ కూడా అక్కడ ఏది కొనాలి అనేది పెట్టుకోకుండా అన్ని క్యారీ చేయండి. మెయిన్ థింగ్ నెక్ పిల్లో తీసుకోండి, ఎందుకంటే చాలా అవర్స్ ట్రావెల్ చేయాలి కదా. సో షోర్గా నెక్ పెయిన్ వస్తుంది. సో దట్ మీరు నెక్ పిల్లో క్యారీ చేయండి. ఇంకా మేమైతే ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. 3 o'clock ఉండింది ఫ్లైట్. సో ఇంకా ఇంట్లో మొత్తం కొంచెం మేమేం పడుకోలేదు, ఇంకా ఫ్లైట్లోనే పడుకోవచ్చు అంటానని చెప్పి సో ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. కొంచెం అత్తమ్మది ఆశీర్వాదం తీసుకొని దేవుని దగ్గర మొక్కి కొంచెం అలా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ట్రిప్ అంతా బాగుండాలని చెప్పి. అండ్ అక్కడ బొట్టు వైట్ది ఏదో అనుకోకండి, అది విభూది. సో అదనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ ఫ్లైట్ కాబట్టి మేము ఇక్కడ 11కే స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళేసరికి 12 అవుతుంది. సో 3 hours ముందు. సో ఇంటర్నేషనల్ కాబట్టి ఆబ్వియస్లీ 3 hours ముందు ఉంటే బెటర్. అండ్ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా ఇక్కడ మేము వెయిట్ చేసింది ఇంకా 3 hours ముందు వచ్చేసాము. చెక్ ఇన్ అంతా అయిపోయి వచ్చేసరికి 1 hour అయిపోయింది. ఇంకా వెయిట్ చేసామన్నమాట, ఇంకా టైం ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి సో నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. తను MBBS చేయడానికి కజకిస్తాన్ అక్కడ వెళ్ళాలంట. సో ఆ అమ్మాయికి అయితే ఫ్లైట్ జర్నీ 20 hours అంట. ఓ మై గాడ్, అసలు 20 hours అంటే ఎలా ఉంటుందో నేను చెప్పాను. ఎందుకు అన్ని అవర్స్ అంటే తక్కువ ఉంటుంది, సో అందుకని అట్లా బుక్ చేశాను. తర్వాత వెళ్ళి అక్కడ వేరే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాలంట. సో 8 hours ఐ థింక్ 10 hours చెప్పింది. ఇంకా అమ్మాయితో కాసేపు మాట్లాడి ఇంకా మా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మేము వెళ్ళి ఇంకా కూర్చున్నాము. తర్వాత హైదరాబాద్ నుంచి దుబాయ్కి 5 hours అలా పట్టింది వెళ్ళడానికి. సో కనెక్టింగ్ ఫ్లైట్ కదా, హైదరాబాద్ నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి మళ్ళీ ప్యారిస్కి. సో దుబాయ్లో వచ్చేసి 3.5 hours అలా వెయిట్ చేయాలి. సో ఇంకా దుబాయ్ వచ్చేసాము. సో సిటీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ వ్యూ వచ్చేసి దుబాయ్ నుంచి అనమాట. సో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేము లాస్ట్ ఇయర్ జనవరికి అంటే న్యూ ఇయర్ టైంలో దుబాయ్ వెళ్దామని అనుకున్నాము. సో అప్పుడు నాకు సడన్గా హెల్త్ బాగుండకపోవడం వల్ల క్యాన్సిల్ చేసాము. యాక్చువల్లీ ఫ్లైట్ అంతా బుక్ అయిపోయింది. సో 2 daysకి హోటల్స్ కూడా బుక్ అయిపోయాయి. కానీ నాకు సడన్గా హెల్త్ బాగుండకపోయేసరికి ఇంకా హాఫ్ అమౌంట్ వచ్చేసింది, హాఫ్ అమౌంట్ పోయింది. సో కొంచెం అప్సెట్ అయ్యాము, ఇంకేం చేయలేము. అండ్ అది బిఫోర్ అంటే ఇంకొక న్యూ ఇయర్కి ఇంకొక 1 week ఉంది అన్నప్పుడు బుక్ చేసామన్నమాట. సో ఇంకా ఏం చేస్తాం, నెక్స్ట్ టైం వెళ్దాంలే అనుకున్నాము. సో ఇంకా చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వెళ్తాం అనేది. అండ్ మేము వచ్చేసి ఎకానమీ బుక్ చేసుకున్నాము ప్యారిస్కి వెళ్ళడానికి. ఎందుకంటే బిజినెస్ క్లాస్ ఇప్పుడు వద్దు అనుకున్నాము. ఎందుకంటే కొంచెం అక్కడికి వెళ్ళినాక ఏమైనా కొనాలి అంటే ఈ ఫ్లైట్ మీద అంత డబ్బులు పెట్టడం కంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్లేస్కి వెళ్ళడం, ఒక మంచి హోటల్, పెద్ద హోటల్ తీసుకోవడం, సో కొంచెం లగ్జరీగా ఉండేది అలాంటివి వాటిలో పెడదాం అనుకొని మేము ఏం బిజినెస్
క్లాస్ తీసుకోకుండా నార్మల్గా వెళ్ళామన్నమాట. సో అదే బెటర్. సో ఇంకా ఫ్యూచర్లో వెళ్ళొచ్చులే బిజినెస్ క్లాస్లో, సో అదేం ప్రాబ్లం ఉండదు. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని ఎకానమీ తీసుకున్నాం అనమాట. సో అది. అండ్ ఇంకా మేము హైదరాబాద్ నుంచి ప్యారిస్కి ఎమిరేట్స్ బుక్ చేసుకున్నాం ఫ్లైట్. సో అది చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. సో ఏదేమైనా ఎంత బాగున్నా సరే కొంచెం ఫ్లైట్లలో అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఫుడ్ బాగానే ఉంటుంది. అలానే కంప్లీట్గా సూపర్ ఉంటుందని కాదు, ఓకే నాట్ బ్యాడ్ అంతే అనమాట. అండ్ ఇది ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా మేము ఫైనల్గా ప్యారిస్ అయితే వచ్చేసాము. కంప్లీట్గా 13 hours జర్నీ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. సో ఇది ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్లలో హోటల్స్ గురించి, ప్లేసెస్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.